వసూరూపస్య వసూరూపస్య కదా అంటే ఇది పడిపోయింది దాని ఏదో మాత్రం పడి మిగతా ఏదో మాత్రం ఉంటాయి ప్రజ్ఞరూపస్య ప్రజ్ఞరూపస్య సంకరూపస్య 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 వాసుదేవరూపస్య 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 ప్రజ్ఞర వాసుదేవరూపస్య 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 ఇది పదార్థం నీళ్ళు ఇది పదార్థం మూడు కాదు మూడు ఆప్షన్స్ ఇది పదార్థం అక్కడ ఇంకొకటి ఏం కాదు మొదలు ఆకు అటాకు తామర తమిళనాడు మొత్తం అటాకు ఆకు సైన్స్ మనం చేశారు ప్రజ్ఞ వాసుదేవరూపస్య గాయ సభ చేసుకోండి ప్రజ్ఞ వాసుదేవరూపస్య సభ చేసుకోండి ఆర్ఘ్యార్పయామి ఆర్ఘ్యార్పయామి పాదోపాదయామి ముఖ్యాసపయామి పంచాసనాసపయామి చందనంగా మహాపుణ్యం ఈ పొంగలి పెట్టి చందనంగా మహాపుణ్యం చందనపయామి అయిపోయిందా ఇదంతా ద్వారా అందరి వారికి ఏళ్ళ కనుక్కొని దేవాలయం కొండ మీద ఎలా ఉంటే పైన అది హిందూ ధర్మం 5,000 చూడగానే మనదే ధర్మం అని చెప్పచ్చు గంధద్వారాం రాశి సృష్టికరి అర్థమైందా చేయగలరు గంధద్వారామమ్మ అది పూలమాలిగమ్మ అంతా తెలిపిపోతారు దాన్ని జల్లెడ పూలలో కూర్చుంటున్నారు ఇక్కడ సర్వం మీద కూర్చున్నారు సాపలు పెట్టకూడదు సాపలు పెట్టకూడదు సాపలు పెట్టకూడదు సాపలు పెట్టకూడదు లోమాగ్రామయామి అక్కడ తుమ్ముకోండి లోమాగ్రామయామి వనస్పతి భోగైదివి నానాగంధేయ క్రియం లోమాగ్రామయామి లోమాగ్రామయామి వనస్పతి భోగైదివి ముగ్గురు చూసిరా లోమాగ్రామయామి నైవేద్యం ఈ ముగ్గురు చిన్న బెల్లమ్మకు పెట్టండి నైవేద్యం ఆం భర్భవ స్వహా పురుషురేషం భర్భవ దేవస్థితి మయి తామృతపయామి దక్షిణాధిపతులు దక్షిణాధిపయామి దక్షిణాధిప రంభాధిపయామి పండుగ నీళ్ళని రంభాధిపయామి ఐసాది చెప్పండి రంభాధిపయామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ మీ డబల్ ఒక దాన పూజ పైన కప్పండి ఏమండి వాళ్ళ సందేశం అంతే కప్పండి అమ్మగారు ఏమండి వస్త్రం కొనుక్కొస్తాం చదివారైనా వస్త్రం కొనుక్కొస్తాం బాధ మన వేరే వస్త్రం తీసి కప్పడం అండి వస్త్రం తప్పయామి నానాడు సుపయామి నానాడు సుపయామి సద్యంగా మార్చుకో ఇక్కడ సమస్త పరివారం వచ్చేసిన మొత్తం నీళ్ళ ఉంచండి ఇలా చేయండి అక్కడ ఫస్ట్ అదో కండి అదో విధాదా మాతా సాపత్ని పైన అదో విధాదా మాతా సాపత్ని ఎన్నిదా మాతా మాస సాపత్ని సుతభ్రాతృ మాత్ర సావార్గ విహితావారి దౌద్రవార్గ విష మాష జామాత బాహుక పురుష స్వసరక్ష స్వామిద్రం ఆచార్య గురుగారు అందరినీ పట్టుకొని వచ్చేసారు మళ్ళీ అట్టుకోండి పితృనామచ్చి బాగా ఏమండి తాతగారు ముత్తాతగారు అందరి పెద్ద చూస్తున్నట్ట అర్థమైందా మాత్రం అక్కడ అమ్మ నాయన మా తాతమ్మ గారు వాళ్ళని చూస్తున్నారు మాతాంత తూరి అమ్మ సంబంధించిన పూర్వం వాళ్ళు చూస్తున్నారు ఆత్మసుడుత్తరే సుతభ్రాత మాతాభృత్య మధ్యమే మాతామహామధ్య స్వసర సురోచర మధ్య స్వారకచ్చే వీతా తత్వన్వేష కేశం కుంభిండం నామత శ్రీనాం తత్పుత్ర సంస్థితం అంకుష్టవర్ణామం అంకుష్టవర్ణే
ఇంత గులిక పెట్టినా మేము గారు సంతోషిస్తుంటే ఇంత పెట్టినా పొలమాలను పెట్టడం దానికి ఎంత లిమిట్ అనేది లేదు కదా ఇక్కడ మొదలు ఎంత ఇవ్వాలంటే లైసెన్స్ తీసుకోండి అంగుష్ట పరిణామక గోత్రమిందం రాష్ట్రయాన్ని భవేద్యది ఆంక్షన్ నమః ముగ్గురికి నెయ్యి ఎత్తుకొని దెబ్బతో నెయ్యి ఎత్తుకొని ఇది దెబ్బలుసుకోండి ఇలా సముద్రం పెట్టండి తలకి ఇక్కడ ఆంక్ష నమః పెట్టండి బాగా అంటే నెయ్యి అంటే 3 సార్లు తీసుకోండి ఆంక్ష నమః తీసుకోండి ఒక దెబ్బతో తీసుకోండి అంటే ఆంక్ష నమః ఆంక్ష నమః ఆంక్ష నమః ఆంక్ష నమః సార్ మనం ఇలా 3 సార్లు అది కూడా పెట్టేసి మనం ఒకసారి తలకి దాచుకుని ఇట్లా వెనుక అభ్యంతరం పరిధానం వెంటనే పోరాడు అక్కడ అగ్నింశ మహా పైకి సార్ అగ్నింశ మహా అనండి అంతే సార్ అగ్నింశ మహా ఆంశమ అగ్నింశ మహా పైన పిండి పడు మన శుద్ధి ఈ పిండి పెట్టిన తర్వాత స్నానం చేయడానికి వీళ్ళు శుద్ధి అంతే చక్కగా నీళ్ళు వేసేసి రావడం కాలట్టు కూర్చోండి మీరు రేపు పుష్కరాలు వేసినప్పుడు ఈ సంవత్సరం అయిపోయిన పుష్కరాలు వేసినప్పుడు పునఃస్నానం ఉండదు పిండాలు పెట్టిన ఏం చేస్తాము ఇప్పుడు పోనేలే అన్న స్నానం చేసుకుంటాం స్నానం చేయాలి 3 పెద్ద వాటలు అయిపోవాలి దగ్గర అదేనా మళ్ళీ అక్కడికి పోవాలా దగ్గర ఉందా మీకు మూడు సమానంగా పెట్టుకోరా ఫస్ట్ సమానం చేసుకో మూడింటిని నాయనమ్మగారు అంగడం వ్యత్యాసం ఉండొచ్చు పెద్ద యావరేజ్ ఉండండి అంతే అంగులు నాయనమ్మగారు అంగం ఎక్కువ ఉండొచ్చు అమ్మగారు తక్కువ మొత్తమే ఉండాలని అర్థం కంప్లీట్ కులమానం అంటే ఒక లెంత్ షేరింగ్ చేసుకుంటే సమానం వస్తుంది కూర్చేసుకోండి సార్ నిలబడి వద్దులేదు అంటే వీడియో తీస్తాను కూర్చొని వీడియో తీస్తాను కూర్చొని నిలబడి ఎక్కువసేపు కాళ్ళు అవుతాయి కదా నేను మొన్న జ్ఞానం రోజు కూడా మనకు జ్ఞానం వస్తుంది ఇక్కడ విద్యార్థులు ఓసియాంగ భాగం రమణాలు అమ్ముగా పెట్టుకుంది తింటే ఆమె మా నేను దిగలేను మన జ్ఞానం రోజు వస్తే కూడా కొంచెం దొరుకుతాయమ్మా అట్లా తెలుగు వాళ్ళు అందరూ వస్తారు నేను దిగలేను ఆమె మా నాన్నగారు గయలో పెట్టారు మా అమ్మ నాన్న దంపతులు ఇద్దరు కలిసి పెట్టారు కదా గయలో వీళ్ళతో పెట్టించాం గయా వటావృక్షం కింద పెట్టించాం కలిపేసి మంచిగా తీసుకున్నాను మధ్యలో పగల కూడా రాదు అప్లై చేయాలి అలా చేయండి కలవండి అది ఇలా మొత్తం సార్ ఇట్లా పోతే నలుస్తా ఆ పౌడు అంతా పోతుంది లేకపోతే పోతుంది బాగా స్థిరంగా నిలబడాలి అక్కడ ఎంతమందికి గయలో 32 మందికి పెట్టించింది చిన్న చిన్నగా పంతులు గారు అక్కడ ఇంటి ముందర ఆవుదూడ పెట్టేసి మేము చెప్పండి అమ్మా కోడలు కూతురు సమస్య పరివారం చెప్పండి గారు ఆవుదూడ పై పెట్టడానికి ఇబ్బంది పడుతుంది పోతు తీసుకెళ్ళని చెప్పండి నాకు సంప్రదే మెల్ల పెట్టండి ఆవు పెట్టండి నిమ్మగా పెట్టండి పడేయండి పూజ కాదు కుంకుమం సంప్రదే చెప్పండి సర్వశాస్త్రీయ సముద్రేంద్ర భూమిర్వేణ అనంత 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 పుణ్య ఫలః అతః శాంతం ప్రయచ్చమే భూదానం దద్య సర్వశాస్త్రాన్ని ఆమోదం రాకపోలేదు సమయం విశాలం ఉంటుంది ఈ మడికల్ అయితే 24 ఇష్టపడి పంతులు గారికి ఇప్పుడు ఆరోగ్యాలు ఇప్పుడు ఏమవుతుందో 50 జనం ఉండేది భూదానం దద్య పంతులు గారికి చెప్పండి అయ్యా చెప్పండి కంఠకోశిష్ట భాషానాది వృచ్చికాది నివారణార్థే పాత్కాదానం విజయోత్తమ ఉత్తమోత్తమైన పురుషులు పాదరక్షిస్తున్నాయి 3 అవన్నీ రుచుకోకుండా అమ్మగారు స్వాతంత్రంగా ప్రయాణం చేయాలి
అందుకు నాకు పాదరక్ష ఇస్తున్నారు. అర్థందా? దివ్యోత్తమ ఉత్తమోత్తమ గురించి పాదరక్ష ఇస్తున్నారు. దివ్యోత్తమ అని చెప్పండి. పాత్రాన గురుకేశవ మే ప్రభో విష్ణు ప్రీతికరం శుభం చిత్రాదానం తుభ్యమం సంప్రదతే. గురువు దానం చేయడం వల్ల అమ్మగారికి ఎండామాన పడదండి. అందువల్ల విష్ణు సందర్శకుడు గురువు దానం చేస్తే ఆయన మీకు విజయాలు చేస్తాడు. శుభం విష్ణు ప్రీతికరం శుభం అని నా వైరవాంచ దందన వినాగచ్చ. ఎవరి చేతికి అరివాలి దాని అవసరం రాకూడదు. ఒకవేళ ప్రమాదం జరిగే స్వంత డ్యామేజ్ బయటపడిపోదు అని అర్థం. వైరవాంచ దందన వినాగచ్చ దాని అర్థం మనం రాకూడదు. ఒకవేళ చిన్న బయటపడిపోదు. వైరవాంచ దందన వినాగచ్చ వినాగచ్చ చెప్పండి. హిమనాశిని పుణ్యం బలవర్ధనం సదా పవిత్రం పరమమత శాంతం ప్రయత్నమే కమలాదానం తుభ్యమం సంప్రదతే. అమ్మ నాకు ఒక బెడ్షీట్ బ్లాంకెట్ కార్పెట్. ఎలాంటి కార్పెట్ అమ్మా దులిపేస్తే పవిత్రం అయిపోవాలి అంతే. వేస్తారు దులిపేస్తారు. అలాంటి కార్పెట్ పెట్టేసి పంతులు గారు మెత్తదండు బెడ్షీట్ బ్లాంకెట్ పెట్టేసి తీసుకెళ్ళని చెప్పండి అయ్యా. కమలాదానం తుభ్యమం సంప్రదతే. దీపాదానం రసస్థాయి ధనుర్మాసస్య పూజ్యతే గో వృతేన చ వైదిపః మాధవ తిలతైలతాన్ అఖండ దీపాన్ శాక్తాయ విష్ణవే పరమాత్మనే అత్యోజ్యాది పుణ్యాత్మ సర్వరోగ వచ్చే మనకుడు నిశోధన వెండి దీపాలు వెలుగుతున్న దీపాలు పంతులుగా లేకపోతే ఇతర దీపాలు వెలుగుతున్న దీపం పంతులుగా చెల్లి పెడతారు. దానివల్ల మనకు కూడా ఇబ్బందులు పోతాయి. వారు కూడా దీపం వదిలిపెట్టినంత దేవుడు వదిలిపెట్టిన దీపం కొంతకాలం ఇబ్బందులు ఉంటాయని అర్థం. అది ఉండాలి అంటే దీపం దానం చేయాలి అని అర్థం. అంటే ఇంకో గుణగడితే తీసేస్తే ఉపయోగిస్తే మాత్రం ఉంటుందా లేదు. అలాగే దీనికి కూడా కొన్ని వదిలింత మాత్రమే కొన్ని ఇబ్బందులు అలా ఉంటాయి కొన్ని కాలం. ఇక్కడ సమస్త పరివారం తీసుకొస్తుంది అమ్మగారంటే బ్రహ్మాస్వామి పాలన రెండు బియ్యం వచ్చి తీసుకుంటుంది. విషయం చెప్తాను పండుగనానికి సార్ అడిగితే పండుగని అడిగినారు. సమస్త పరివారం వస్తారని అర్థం. వాళ్ళందరూ వస్తారు పండుగని అమ్మగారు పిల్లగారు చేసిన అందరూ కూడా ఆ టీం అంతా వచ్చేసిందని అర్థం. సంబంధించిన బంధుగారు అందరినీ కూడా మా అబ్బాయి గారు రాను అయితే మన పైన ఆ తులసి కొండలే ఉందమ్మా గోమూత్రంలో పేడ అమ్మా చిన్న ప్లేట్ లో పెట్టారు. ఆనే ఉంది ఈ సందర్భాలు ఏంటండి, మీ అమ్మగారి జన్మించిన తండ్రి గారు తాతగారు ముత్తాత గారు, మీ అమ్మ జన్మించిన అమ్మగారు నాయనమ్మ గారు తాతమ్మ గారు, ఆ వర్గాన్ని కూడా ఆయన తీసుకొని వచ్చేసి సమస్త పరివారం తీసుకుని అన్ని ఆత్మాన్ని కూడా చూస్తారు. ఇలా ఎప్పుడు పెట్టాలి మీరు ముఖ్య అంటే సమస్త వైపు క్షేత్ర దర్శనం పెట్టలేదా పోయేటప్పుడు ఆ పుష్కరాల్లో కూడా అందరు బంధువులు అడుగుతాడు. ఆయన 12 మంది బంధువులు అడుగుతారు. 100 మంది చుట్టాలు అవుతారు. ఇవన్నీ నియమాలు. తీసుకెళ్ళి అమ్మగారికి అంటే 6 నెలలు కూర్చొని తినేవాళ్ళు పంతులు అంత రెగా ఇచ్చేవాడు. రండి బాబు కన్ను బాబు రాకండి సమస్తి చేతికి అందాలి. చిత్రసపడి చాట ఇప్పుడు ఊళ్ళలో చాట ఉండే రాసి పంతులు గారు ఇవ్వండి 3 తరాలు పెట్టండి. దానికి పరమాత్మ ఇస్తున్నాడు కష్టం పెట్టండి. అమ్మ నెయ్యి ప్యాకెట్ ఉన్నా పెట్టచ్చు, చిన్న బెల్లం కూడా వేయచ్చు. అమ్మ ఉంటే చిన్నది ఉన్నా పెట్టవచ్చు, బెల్లం కూడా చిన్న ముక్క బెల్లం ఉంది అమ్మ చెప్పండి. కాశీలోను గయాలోను
వటావృక్షం కింద ఆమదానం చేయంగా ఏ పుణ్య ఫలం కలదో ఆ పుణ్యఫలం కలిగేటట్టుగా మంత్రులు గారికి బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు ఉల్లాసము సమస్తము మా తల్లి గారు రత్నగారి ఏకాదశ దిన తిథి కార్యము రోజున ముగ్గురు మాతృదేవతలు ఇస్తూ ఎలా వస్తూ మాతృదేవతలకి ఇలా పుట్టిన కూడా కానీ దీని కూడా కానీ పడాలి ఇక్కడ తీసుకొని చెప్తారు ఒకరి తర్వాత ఇంకో చేసి సపోర్ట్ పెట్టుకోండి. ఇప్పుడు పోయండి దీని కూడా కానీ దీని కూడా కానీ దీని కూడా పడవచ్చు వదిలిపెట్టండి చూపించండి. రత్నమ్మ గారి ప్రీతం ఇంకొక ఇక్కడ తీసుకోండి. మూడు సార్లు పెట్టి నాయనమ్మ గారి రామక్క గారి ప్రీతం అర్థమవుతుందా? రామక్క గారి ప్రీతం ఇంకొక పిల్లలు పెట్టి వీరమ్మ గారి ప్రీతం మీరు కూడా పోయి సార్ అదే రత్నమ్మ గారి ప్రీతం రామక్క గారి ప్రీతం వీరమ్మ గారి ప్రీతం ముగ్గురు అయితే ఇంకొక విస్తారాకు అయిపోయినట్టు మళ్ళీ ఇచ్చేపెట్టండి. కాశీలోను గయాలోను వటావృక్షం కింద ఆమదానం చేయంగా ఏ పుణ్య ఫలకలదో ఆ పుణ్యఫలం కలిగేటట్టుగా మంత్రులు గారికి బియ్యం పప్పు ఉప్పు కూరగాయలు సల్లాసములు సమస్తం మా తల్లి గారు గారి ఏకాదశ దిన తిథి కార్యము రోజున విశ్వేదేవరుడు బ్రహ్మాండండి. బొట్టని పైకి చూసి కిందికి వెళ్ళి పెట్టండి. ఒక తర్వాత తీసుకొని తీసుకొని బొట్టని పైకి చూపించండి, కిందికి వెళ్ళి పెట్టండి. 3 సార్లు వేయండి. బ్రహ్మగారికి ఇంకోటి వేయండి, ఈశ్వరుడికి ఇంకోటి వేయండి. బొట్టని పైకి చూపించండి. విశ్వేదేవ అమ్మ జోలో పెట్టి ఇలా పెట్టాలి అన్నారు బయట 3 సార్లు చేసి సపోర్ట్ పెట్టుకోండి సార్. విశ్వేదేవ చేద్దాం. విశ్వేదేవ అర్థమైందా? విశ్వేదేవ మళ్ళీ చెప్పండి. కాశీలోను గయాలోను వటావృక్షం కింద ఆమదానం చేయంగా ఆమదానం తినే పదార్థం అన్నారు. ఆమదానం చేయంగా ఏ పుణ్య ఫలం కలదో ఆ పుణ్యఫలం కలిగేటట్టుగా మంత్రులు గారికి బియ్యం తీసుకుంటే చక్కగా పోయింది సార్. బియ్యం నేను తీసుకోండి కొద్ది బియ్యం పప్పు చక్కగా ఉప్పు కూరగాయలు సల్లాసములు సమస్తము మా తల్లి గారు రత్నమ్మ గారి ఏకాదశ దిన తిథి కార్యం రోజున ఆమ శారద సంరక్షక శ్రీ మహావిష్ణువు శ్రీదత్తం సకల అన్న దాన ఫలితమస్తు. సకల దాన ఫలితమస్తు. విష్ణువులు ఎక్కడసారి ఎందుకు వస్తున్నావు అండి? రెండోసారి మొదలుకొని ఎన్నిసార్లు వచ్చు మారణ వెంటనే 2 మొదలుకొని ఎన్నిసార్లు వస్తుంది. అది విష్ణు స్వరూపుడు వేళ ముక్త ఆయసపడుతూ పంపాలి వారిని. అలా భోజనం పెట్టాలని సాక్షాత్ ఎవరు భోజనం పెట్టాడు? పెట్టాడు. వీళ్ళే దేవతలు అర్థం. విష్ణువు సార్ రాడు కాబట్టి అతి రూపంలో వస్తుంది. మొత్తం అప్లై చేయండి. అమ్మగారికి ఆరు జాతులకు ప్రయాణి ఫస్ట్ వేయండి. 2 పెట్టుకోండి. ఇంకొకటి కుంకుమానికి ప్రయాణి బాగా నష్టపోయి కదండి ఇంటికి బాగుంది జన్మరాజు పూర్వాదేవి దాని మీద పెట్టండి. అలా పెట్టండి. ఉత్తరాగ్రేమి అడ్డంగా పెట్టండి. ఓకే ఉత్తరాగ్రేమి ఇలా నీళ్ళు తక్కువ ఉంటుంది. మీరు
మీరు అష్టార్గే సంపూర్ణాచమస్తు అష్టార్గే సంపూర్ణాచమస్తు అష్టార్గే సంపూర్ణాచమస్తు ముందుకు రండి. ఇప్పుడు మీరు పైకి వెళ్తారు రైట్ కావాలా అమ్మ ఒక చిన్న లోటు గోబ్రాహ్మణ గోబ్రాహ్మణ ఇంత తర్వాత ఇంకొక తర్వాత ఎంత మార్చుకోవాలా మార్పు స్థానం అంటే మార్పు స్థానపాత్యే మార్పు స్థానపాత్యే రైట్ नमो ब्राह्मण गोब्राह्मण न्यायिकाय आचार्यपिताय कृष्णाय गोविन्दाय అష్టార్గే సంపూర్ణాచమస్తు ఇది గోత్రోద్భవస్య గోత్రం చేయబెట్టండి ఒకసారి నీళ్ళు వేయండి ఆ నీళ్ళు గోత్రం చేయబెట్టండి నీళ్ళు పోతే ఆ నీళ్ళు తెచ్చుకోండి గోత్రోద్భవస్య అస్మద్మాతు అమ్మగారికి చెప్పండి రత్తమ్మ కామహి నానమ్మ గారు రామకథ గారు వీరమ్మ స్వాస్థ విష్ణోగణిత నివాసాదిత్యంగా పునరావృత నివాస విష్ణోగణిత నివాసాదిత్యంగా గాయసం వేసుకోండి అష్టార్గే సంపూర్ణాచమస్తు అష్టార్గే సంపూర్ణాచమస్తు అష్టార్గే అష్టార్గే సంపూర్ణాచమస్తు పోలించండి అష్టార్గే సంపూర్ణ మీరు తర్వది చేతికి పెట్టిన ఆ నీళ్ళు కాకుండా వేరే నీళ్ళు కావాల్సిన నీళ్ళు కాకుండా వేరే నీళ్ళు కావాల్సిన ఏం లేదు వాళ్ళు కింద ఉన్నారు చెప్పు ఇలాంటి శబ్దాలు వినిపించమని ఒక ధర్మం అల్లం ఉంటే తాగండి అంటే మా దగ్గర 9 వేల మాసాలు ఇస్తారంటే జాడి బాబు జీతాలు కూడా పెడతాం అదేందా అల్లం అల్లం ఉన్నట్టు ఊహించుకోండి జరా అల్లం ఉంటే ఉంది మరి చిన్న ముక్క పెట్టండి అల్లం ముక్క ఇవ్వరా అల్లం ముక్క ఎక్కడుంది ఫ్రిడ్జ్ లో ఉంది ఒకటి ఫ్రిడ్జ్ లో ఉందా కార్యక్రమం రజిత అది రాజుని బయట చేయలేమని జాడి బాబు కూడా ఇస్తారు 9 వేల మాసం జాడి బాబు కూడా ఇస్తారు 9 వేల మాసం ఇట్లా ఈ సందర్భంలో అమ్మగారు ఔషధి దానం అండి జర భయ మృత్యు దాతార వివిధ ఔషధీ దానం దివ్యమం సంప్రదతే నమ ఔషధి మన హెల్త్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఏదో పాత్ర తాకండి పాత్ర రైట్ పందులు బేసర రిటర్న్ ఇవ్వండి పదార్థం తీసుకోవడం చెప్పండి లేదా బేసర పిండాలి పాత్రతో కూడా తీసుకుంటే కదా అయ్యగారు ఏం చేయాలంటే మీరు సూక్ష్మంగా పసుపు ఇతరాలు లేకుండా పాదం దగ్గర పడి కూటాలు అంతా చదువుకుంటూ ఇస్తారు అమ్మ పండు పలము స్వీట్ ఏమి ఉన్నాయో పెట్టండి చక్కెర వేసి తీసేది కొంచెం అట్లా బాగా ఇంత బెల్లం బెల్లం పెట్టండి మీరు ఏమైనా స్వీట్ లాంటివి
చిన్న నేనే అక్కడ పెళ్ళ పంచ తులసి గుడిలో ఉంది మగవారు అందరూ మాత్రించుకున్నాను రత్నాయపయామి ఎదుర్పయామి రత్నాయపయామి రత్నాయపయామి మళ్ళీ కాల్చుకోండి సమయం తీసుకోండి స్నాత్నాప విష్ణు విష్ణు అనుకోండి పూర్వోక్తాయాం అస్మద్మాధు నిధనంగతే దేవృష్టానుకోండి మహాస్మయామస్తాముషే పరదక్షిణానాన్ని ఉద్వా అధికా పూర్వోక్తాయాం గోత్రాద్భవస్య గోత్రం చెప్పండి విష్ణు గోత్రాద్భవస్య అస్మద్మాధు పితామహి నాయనగారిని చెప్పండి రామక్క ప్రతినిధి మార్చుకోండి రామక్కాయ ప్రయాణి రామక్క పేరు వినవడం వేదిక కూర్చోబెట్టి రెండు రోజులు తీసుకోండి రామకాయ ప్రయాణి మళ్ళీ గాయసుకోండి స్నాత్నాపడుకోండి పూర్వోక్తైన శిశిష్టాయాం అస్మద్మాధువు వినంగతే దేవృష్టానుకోండి మహాస్మయామస్తాముషే పరదక్షిణానాంగా పూర్వోక్తైన శిశిష్టాయాం గోత్రోద్భవస్య విష్ణుగోత్రోద్భవస్య అస్మద్మాధువు రత్నగార్పితామహి రామక్క ఒకదామహి రామక్క అత్తగారిపై చెప్పండి వీరమ్మ ప్రసిద్ధి మార్చుకోండి వీరమ్మ ఎత్తుపయామి దుర్గ సంగీకాణం రెండు వేయండి దుర్గ సంగీకాణం విష్ణే దేవాంచ పార్వణ సత్యాకర్షామి గాయసం తీసుకోండి సత్యాకర్షామి అమ్మ కొంచెం నీళ్ళు తీసుకోండి అమ్మ మంచిది పిండాల కోసం సత్యాకర్షామి అలా సూర్యోస్కారం తీసుకోండి జమాసం సంతోషాకరం హరిషమందం పుష్పాచేత్య 3 దశల కాస్త పసుపు వేయండి లోపలేనా చిన్న తీసుకోండి ఇంకొకటి గంధాపాంసం పంచాస్తు ఇంకొకరు వేయండి గంధాపాంసం పంచాస్తు తాంబూలాన్ని వస్తు వస్తు దక్షిణాభాన్ భోజనం చేస్తూ 3 థ్యాంక్స్ దక్షిణాభాన్ భోజనం చేస్తూ యం కృత్వా క్రియాకర్మ కర్మారంభ శుభ శోభనామందే ధూమాగ్రాపయామి వనస్పతిర్భుగైదివి నానాగంధేయ ధ్యేయం ధూపం దాం ధూమాగ్రాపయామి నైవేద్యం బ్రహ్మాత్మయామి ఫలమనపుత్రేవోదై యస్మాతస్మాతః శాంతం ప్రచమే తాను పండుగ నీజలండి బ్రహ్మాత్మయామి నీ వెళ్ళి ఐసాలు ఓం ప్రాణాయ స్వాహ ఆపానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ నైవేద్యపయామి నానాలు ఉపయామి మీరు 2 చేతులు రాష్ట్రం పెట్టండి అన్ని ఇచ్చి రాకండి అది ఆ చేతులు లేపండి పైకి లేపండి ఇలా విడగొట్టండి దారగా పెట్టేట్టు ప్రయత్నం చేయండి 2 కలిసి ఒకటే దార 2 కలిపి శాంతిరస్తు సృష్టస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు ప్రియ సంప్రదస్తు శాస్త్రమస్తు ధనధాన్యాభివృద్ధస్తు పుత్రపౌత్రాభివస్తు పుత్రపౌత్రాభివస్తు ఈశాన్యస్తమస్తు నైరుతి దిగ్భాగి కామ్యంతు వరహాని కామ్యంతు ఇదేయ ప్రథమ కలిశేషు భారి వర్ధంతు అతిపి చేపెట్టండి ఇట్లా మూలేకత్ర స్తోమత సంభ్రాణ విరాడు ఇక ఉంగర పేరు నీళ్ళు తిప్పండి తిప్పండి చెప్పండి అయోధ్య మధుర మాయి కాశీ కాంచి అవంతిక పురి ద్వారావతి సప్తైత మోక్షదాయక మీరు వెళ్ళిన 7 క్షేత్రాల పిఠ బ్రాహ్మణుడు అమ్మగారి నేను అత్యంత మోక్షేత్రాలు 7 అంటే మిగతా కాదు అయోధ్య పోయినప్పుడు సరైన పెట్టండి మధుర నిజాముద్దీన్ మధుర తెలుసు కదా రామకృష్ణ అది యమునాది మధుర మాయి అంటే హరిద్వార్ అక్కడ శ్వేతమై ఇవన్నీ కొన్ని తెలుగు మాత్రం గాలి పిండాలుగా తెలుగు వేస్తారు అయోధ్య మధుర మాయి కాశీ కాంచి శివబాబు అవంతిక అవంతిక పురి జగన్నాథ్ కాదు సముద్రం పురి మారావతి ఓం సుముఖాయ నమః దండం పెట్టుకోండి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః అమ్మక బచ్చట్ పూరి అమ్మ పూరి ఎందుకంటే బాగా ఓం సుముఖాయ నమః రెండు కండి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః వికంఠికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః धूमकेतुवे नमः पालचंद्राय नमः वक्रतुंडाय नमः
हेरंबागे नमः स्कंदमोदयाय नमः श्वशनामानि पूजाकस्य कलकत्तुं पूजयतु सुमुखच्च कवियोगजिकन्दिका लंबोदरच्चो विकटो विघ्नराजो विनायका धूमकेतनाथ्यक्षो पालचन्द्रो गजानन वक्रतुण्ड हेरंबस्कंदमोदयाय श्वशनामानि पूजाकस्य अनंत गरुड विश्वदेन देवता पूजाकस्य महागणपति पूजाकस्य अनंत गरुड विश्वदेन देवता पूजाकस्य अम्माई కూడా కొద్దిగా మూల కట్ చేసి యాలి అవును कट చేసి కొలుతుంటారు अनंत गरुड विश्वदेन देवता पूजाकस्य కత్తెర కత్తెర మిషన్ దగ్గర కత్తెర అమ్మ ఒక మోదు ఇస్తారా గినానా మనకి ఇదిగోండి అలా పెట్టే మోదు ఇస్తారా మోదుగా ఇస్తారు అరే సర్పలు తెచ్చుకున్నారా ఇక అదే కంపల్సరీ విజయ్ పెద్ద కొడుకు చిన్న పెద్దోడు చిన్నోడు విజయ్ निधनगते देवपुष्टात् गुण महासुम्यामस्तात् वस्य प्रक्षाणां दुक्ता अधिका पूर्वते विशिष्टायां गोत्रोत्तमस्य विशुगोत्रोत्तमस्य अस्मद्मातुः अमगर पिडिपण्डमा रत्ना स्थानेक्षन्दुत्वा स्नानासं प्राणानिम्न संप्रोक्ष वृषभे व्रतं ఇగో బాత్రూమ్ ఇట్లా పోతే అందులో పోదు अंगुल्यासंजे पापराशं प्राणानिम्न संप्रोक्ष वृषभे व्रतं आसमा मुक्त वासन मुक्त वासन मुक्त सर्वेम्बा यदिजामा विरोधेन ब्रह्म कर्म समारवे ओम भुवा ओम सुभा ओम महा ओम जन ओम तमा ओम चतुर्दरेण्यं भर्गो देवसदने दियोना प्रचोदयात् ममोपात सक्षाद्वार श्री परमेश्वरा प्रीत्यर्थं शुभशोभन मोक्त श्रीमाशुनाज्ञाय प्रवतमान सत्य ब्राह्मणः ऋतवराज्ये श्वेतवराकल्पे वैवसुदेवन्वन्तरे कल्पपाले जम्बद्वीपे वर्तवक्षयामि चुञ्चति वनस्पतिर्भवैति वै नानागन्धेयग्रेयं धूमग्रापयामि दीपं दर्शयामि दीपान् वस्तुकोण्डि दीपं दर्शयामि दीपान् अनुष्ठान् पूस्तवैदिकः माधवा तिलकलतान् अखण्ड दीपान् शाश्वते परमात्मने अग्रापयामि चुञ्चति वनस्पतिर्भवैति वै नानागन्धेयग्रेयं धूमग्रापयामि दीपं दर्शयामि दीपान् वस्तुकोण्डि दीपं दर्शयामि दीपान् अनुष्ठान् पूस्तवैदिकः माधवा तिलकलतान् अखण्ड दीपान् शाश्वते परमात्मने आर्घ्यादुत्पयामि पादयोपादुत्पयामि मुख्यादुत्पयामि पंचापदासादुत्पयामि सूक्ष्मंगा पशुवेंगी చూపుడు వేలు ఉండదు ఈ మధ్య ఇట్లా చూపుడు వేలు ఉండదు చూపుడు వేలు పైకి ఉంటుంది आर्घ्यादुत्पयामि पादयोपादुत्पयामि मुख्यादुत्पयामि पंचापदासादुत्पयामि नमस्कार పెట్టుకోండి హరి ఓం దేవీ వాచనంద దేవాస్తాం విష్ణురూపః పశవో వదంతి స్నానోదం దేశమజందువాన దేర్వాగస్మాన్ వేదో అయం ముహూర్త శుభముహూర్తస్తు యశివో నామ రూప ఇక్కడ కింద 2000 వెనక గోగపోతుంది యశివో నామ ఇట్లా వెనక వస్తుంది ముందు కాదు వెనక రా చూడండి ఇట్లా यशो नाम रूपाभ्यां यशो नाम रूपाभ्यां या देवी सर्वमंगलः तयो स्मरणं तन्नं सुतां ततो निमंगलम् शुक्लां वरदनं विपुले नमः शुक्लां वरदनं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं न्याय सर्वं स्योक्ष वीरेवं कुपटप
ఇద్దరు కానీ ఐదుగురు కానీ ఫస్ట్ రాయండి. నేను రాయనా? అందరు ముగ్గురు రాసి అందరు వెళ్ళి ఓకే. ఓం కేటవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ముద్ర బంద్ చేయండి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. తోటి వ్యక్తి పట్ల కానీ ఈ క్రియ జరిగినట్టు కానీ మౌనంగా ఉండాలని కుదరదు. కటక శాతం అమ్మా తోటి వ్యక్తి ఏం చేస్తారు? 2 నిమిషాలు శబ్దాంతం గడిస్తారు కానీ శాతం అడుగుతారు. గోవిందాయమ దీన్ని వదిలిపెట్టి గోవిందాయ నమః. పాత గమనిస్తాం లుంగి తూడు ఏం కాదు లుంగి తుడితే ఏం కాదు వెళ్ళాయి కదా ఇబ్బంది పడుతుంది. నడుగు నడుముకి కట్టుకొని వేసుకో. పక్క పెడితే ఇద్దరు కూర్చోండి. మొత్తం ఇప్పండి. విప్పండి నారిణి సీతామాలది క్షమాపహ విష్ణు పాదాంబుజ సంభూత గంగా పేరు కూడా మారలే అన్ని మారిపోయింది. గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవతి త్రిజటేశ్వరుడు ప్రాణయిత. ఇన్ని నదులు చుట్టూ రావాలని నదులు. ద్వాదశ నామాని ఎత్ర ఎత్ర జలాశయ స్నానకాలే స్మరే నిత్యం తత్ర తత్ర వాసామ్య సత్కృన్నారాయణ కల్పశతత్రయం గంగాం సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రః తీర్థకోటి సహస్రాణి వ్రతకోటి శతాని చ. మీరు ఎన్ని క్షేత్రాలు ఇస్తే అన్ని వేల ఫలితం వస్తుందండి. అందుకని నదికి వెళ్ళండి. ఇక్కడ చేస్తే అక్కడ ఒక్కటి చేస్తే వందే ఫలితం వస్తుంది. క్షేత్రం ఇస్తే మీ ఫలితం వస్తుంది. తీర్థకోటి సహస్రాణి వ్రతకోటి శతాని చ. నారాయణ ప్రణమాస్యం అతి క్రూర మహాకాయ కల్పాంతరున్న భైరవాయ నమస్తుభ్యం. ఏమండి సాధనకు సన్యాసం దిమ్మరు దండం పెట్టాలి. గంగాలలో భైరవ పెట్టింది అక్కడ రాలే ఫోటో అక్కడ రాలే. ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నారమ్మా? స్నాత్న గృహమాగత్య పాదోపక్షాయ ఆచమ్య నిత్యకర్మ సమాప్య దేవస్య సన్నిధి ఉపమాగమ్య దండావతు ప్రణమామ్య. ఏంటి ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసి మీకు మరో పేరు ఇస్తారు. జ్ఞానంద తీర్థం సరస్వతి తీర్థం ఇస్తారు. నేర్తో కూడా సంబంధం ఉంటుంది. వారికి తలసించినట్టు కూడా నమస్కారం చేయాలి. పలకలు చేయాలి. పెంచినావు బాగున్నావు అడిగారు. అలా వెళ్ళిపోతారు. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం సంస్కృతాలు వాళ్ళకి సపరేట్ కొండ ఉంది. అందరూ వాళ్ళకి తెలుగు ఒక సపరేట్ కొండ అందరికి ఎవరు ఎంటుగా కూడా ఎంటుగా వాళ్ళు ఇచ్చేస్తారు. అంతే ఆ లోకాలు వాళ్ళు ఏం ఇస్తారు. ప్రపంచం ముందే ఉంటాయి. వాళ్ళ ప్రపంచం వాళ్ళకి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు. అలా మనం ఏకాంత కట్ చేసి ఇస్తావా? అయ్యగారు మాకు పిండాలు లేవు. మాకు పిండాలు సంకల్పం చెప్పేసి అని చెప్పి ఆ పిండి కావాలి. అంటే ఒకటి చెప్తాను. అంటే వేరే విషయం. నేను ఒక్కటి చెప్పేది అండి. మా నాయనలు వాళ్ళందరూ చక్రాంతాలు అయిన వాళ్ళు కాబట్టి పాదపక్షాల ముందు పిండాలు లేవు. మరి మీరు ఎట్లయితే అట్లా పోనీ చేయాలంటే చేస్తారు. పూర్వకాలంలో వాళ్ళు చక్రాంకాలంటే చక్రాంతాలు నేను చెప్పాను. చక్రాంకాలంటే పనుల యొక్క ప్రసాదాన్ని స్వీకరించదు కానీ ఇంగ్లీష్ ముట్టుకోకుండా చక్రాంకాలు వాళ్ళు అలాంటి దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడున్నట్టు ఇవన్నీ నియమాలు ఉంటాయి. ఇవన్నీ అయిపోయింది కదా సార్. ఇప్పుడు కాదు అంటే ఇబ్బంది పడదు. మీరందరూ కూడా అదే సంస్కారం ఉండదంటే చేయండి. పాండి బయటికి ఇదే తూర్పు అదే తూర్పు అదే అదే తూర్పు. ఈ కాలగడలు అంటే నేను అహంకారం తగ్గి ఓం కేటవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. ముద్ర బంద్ చేయండి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. తోటి వ్యక్తి పట్ల కానీ ఈ క్రియ జరిగినట్టు కానీ మౌనంగా ఉండాలని కుదరదు. కటక శాతం అమ్మా తోటి వ్యక్తి ఏం చేస్తారు? 2 నిమిషాలు శబ్దాంతం గడిస్తారు కానీ శాతం అంటున్నారు. గోవిందాయమ దీన్ని వదిలిపెట్టి గోవిందాయ నమః. పాత గమనిస్తాం లుంగి తూడు ఏం కాదు
ఏం కావాలి పెట్టిండు? వెళ్ళాయి కదా ఇబ్బంది పడ్డాయి కాబట్టి అది నడుగు సైలెంట్ ఉంటే చూసారా నడుంకి కట్టుకొని వేసి. పక్క పెడితే ఇద్దరు కూర్చోండి. ఇలా పట్టుకోలేదు ఇప్పండి మొత్తం ఇప్పండి విప్పండి నారిణి సీతామాలది క్షమాపహ విష్ణు పాదాంబుజ సంభూత గంగా గంగ పేరు కూడా మారలే అన్ని మారిపోయింది గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవతి త్రిజటేశ్వరుడు ప్రాణయిత ఇన్ని నదులు చుట్టూ రావాలని అర్థం ద్వాదశ నామాని ఎత్ర ఎత్ర జలాశే స్నానకాలే స్మరే నిత్యం తత్ర తత్ర వాసామ్య సత్రున్నారాయణ కల్పశతత్రయం గంగాం సర్వతీర్థేషు స్నాతో భవతు పుత్రః తీర్థకోటి సహస్రాణి వ్రతకోటి శతాని చ మీరు ఎన్ని క్షేత్రాలు చేస్తే అన్ని వేల ఫలితం వస్తుందండి అందుకని నదికి వెళ్ళండి ఇక్కడ చేస్తే అక్కడ ఒక్కటి తీసుకొస్తే మేము వందే ఫలితం వస్తుంది క్షేత్రం వెళ్తే మీ ఫలితం వస్తుంది అక్కడ తీర్థకోటి సహస్రాణి వ్రతకోటి శతాని చ నారాయణ ప్రణమాస్యం అతి క్రూర మహాకాయ కల్పాంధ్రున్న భైరవాయ నమస్తుభ్యం ఏమండి సాధనకు సన్యాసం దివ్వరం దండం పెట్టాలి గంగాలలో భైరవాలు పెట్టింది ఇంకా అక్కడ రాలే ఫోటో అక్కడ రాలే ఎందుకు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారమ్మా విఘ్నేశ్వరం జీతండి ఆర్గ్యాస్ ఉత్పయామి పాదయోపాద్ ఉత్పయామి ముఖ్యాస్ ఉత్పయామి పంచాపదాసాద్ ఉత్పయామి సూక్ష్మంగా పసుపు వేయండి కుంకుమ వేయండి సెకండ్ దాని నిజమే కుంకుమ చూపుడు వేలు ఉండదు ఈ మధ్య ఇట్లా చూపుడు వేలు ఉండదు చూపుడు వేలు పైకి ఉంది ఆర్గ్యాస్ ఉత్పయామి పాదయోపాద్ ఉత్పయామి ముఖ్యాస్ ఉత్పయామి పంచాపదాసాద్ ఉత్పయామి పంచాపదాసాద్ ఉత్పయామి పంచాపదాసాద్ ఉత్పయామి నమస్కారం పెట్టుకోండి హరి ఓం దేవీ వాచ దేవాస్తాం విష్ణురూపః పశవో వదంతి స్నానోదం దేశమాన్ జందువాన దేర్వాగస్మాన్ ప్రేతో అయం ముహూర్త సుముహూర్తస్తు యశివో నామరూప ఇక్కడ తింది 2000 వెనక గోగపోవడం యశివో నామ ఇట్లా వెనక్కి వస్తుంది ముందు కాదు వెనక్కి రా చూడండి ఇట్లా యశివో నామరూపాభ్యాం యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో స్మరణం సంతం సుందాం తరదో నియమంగళం శుక్లాం వరదనమ విపులే నమ శుక్లాం వరదనం విష్ణుం షడ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం న్యాయ సర్వం మీరేమనుకోకుండా ఇద్దరు కానీ 5 కానీ ఫస్ట్ అయింది అందరూ రాసి నందరు స్నాత్న గృహమాగత్య పాదోపక్షాళ్య ఆచమ్య నిత్యకర్మ సమాప్య దేవస్య సన్నిధి ఉపమాగమ్య దండావతు ప్రణమామ్య మీకు మరో పేరు ఇస్తారు జ్ఞానంద తీర్థం సరస్వతి తీర్థం ఇస్తారు దీంతో కూడా సంబంధం ఉంటుంది వారికి తలసించడానికి కూడా నమస్కారం పలకరించడం బాగున్నా అడిగారు అలా వెళ్ళిపోతాడు ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు మనం సంస్కృతాలు వాళ్ళకి సపరేట్ కొండ ఉంది అందరూ వాళ్ళకి తెలుగు కూడా ఒక సపరేట్ కొండ అందరికి ఎవరు ఎంటున్నారు ప్రభుత్వం కూడా ఎంటున్నారు వాళ్ళకి ఇచ్చేస్తారు అంతే అందులో వాళ్ళు ఏం ఇస్తారు ప్రపంచాలు ముందే ఉంటారు వాళ్ళ ప్రపంచం వాళ్ళకి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు అలా మనం ఏకాంత కట్ చేసి ఇస్తావా అయ్యగారు మాకు పిండాలు లేవు మాకు పిండాలు సంకల్పం చెప్పేసి అని చెప్పి ఆ పిండి కావాలి అంటే అంటే ఒకటి చెప్తాను అంటే వేరే విషయం నేను ఒక్కటి చెప్పేది అండి మా నాయనలు వాళ్ళందరూ చక్రాంతాలు అయిన వాళ్ళు కాబట్టి పాదపక్షాల ముందు పిండాలు లేవు మరి మీరు ఎట్లంటే అట్లా పోనీ చేయాలంటే చేస్తారు పూర్వకాలంలో వాళ్ళు చక్రాంకాలు అంటే చక్రాంతాలు నేను చెప్పాను చక్రాంకాలు అంటే పనుల యొక్క ప్రసాదాన్ని స్వీకరించదు కానీ ఇంగ్లీష్ ముట్టుకోకుండా చక్రాంకాలు వాళ్ళు అలాంటి దీక్షలో ఉన్నారు కాబట్టి వాళ్ళ భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నియమాలు ఉంటాయి ఇవన్నీ అయిపోయింది కదా సార్ ఇప్పుడు కాదు అంటే ఇబ్బంది పడదు మీరంతా కూడా అదే సంస్కారం ఉన్నదంటే చేయండి పర్వాలేదు పాండి బయటికి ఇదే తూర్పు అదే తూర్పు అదే తూర్పు ఈ కాలు గడవడం అంటే నేను అహంకారం తగ్గి
అన్ని అందులో తిలకము అద్దము కాటుగా దువ్వెన అన్ని వచ్చినట్టు అనుకోండి. ఉప్పు వండి పట్టగుసు సమస్తం ఉండాలి ఉన్నాయండి అనుకోండి. శ్రీమత పట్టుకోండి. శ్రీమత తత్రవోత మహారాముద్రాణం ప్రణమామి కృతాంజలి కూడా విమోదంప శ్రద్ధావంతో మేధావంతో ప్రజ్ఞావంతో ధారణావంతో ధనదాని సంతృప్తివంతో భూయాసంతో ప్రవంతో విమోదంప శ్వాసం సమర్థ స్వర్గసం వనిత పట్టుకోమ్మ. వారి మంగళాశాసనం చేసేటప్పుడు అర్థమైందా? సుమంగళీ భవ సుమంగళీ భవ సుమంగళీ భవ సుమంగళీ భవ సుమంగళీ భవ. మీకు వస్త్రాలు సంకల్పం చెప్పినా కదా, నేను తీసుకుంటలేండి. ఆయన సమస్య బట్టి మనకు పోయేటప్పుడు పరమపద సోపానం ఆ గడపవతల చెప్పులు తొడిగేసి గొడుగు పట్టుకొని పంతులు గారికి అవసరం చేతి కదా సభ్యమే ఉండి పట్టుకున్నాం. అందరూ పట్టుకోవాలట. సమస్త పరివారం అందరూ చేయండి అమ్మా. అందరూ పట్టుకోండి.